మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి. అవేంటంటే గోర్మిటీలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు గోర్మిటీలు. అవునండి. సో జనరల్ గా ఈ గవ్వలు గోర్మిటీలు ఇవన్నీ కూడా స్నాక్స్ అందరికి చాలా ఇష్టం. చాలా ఇష్టం. అంటే నిల్వ కూడా ఉంటాయి కదా ఎక్కువ రోజుల వరకు. సో ఇప్పుడు అంటే కాకపోతే ఆ గోర్మిటీ ఆ షేప్ అది కొంచెం నొక్కడం కొంచెం ఐడియా రావాలి. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే మనకు ఈ రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి మనకు గవ్వలు కానీ తర్వాత గోర్మిట్లు కానీ. సో షేప్ అనేది కొంచెం చేంజ్ గా ఉంటుంది. అవును. సో ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. ఓకే అండి. మరి గోర్మిటీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోర్మిటీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు మొదలు పెడదామా ప్రాసెస్? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే రాజుగారు. సో డీప్ ఫ్రై చేసుకుంటాం. అలాగే ఇక్కడ కొంచెం నెయ్యి కూడా కరిగించుకున్నాం అండి. సో పిండిలో కొంచెం కలుపుతాం మనం. సో ఒక బౌల్లో మైదా, ఓకే, రవ్వ అండి, చిటికెడు ఉప్పు, ఓకే, సరిపడా, అలాగే కరిగించిన నెయ్యి. ఓకే. సో రవ్వ అనేది అంటే కొంచెం ఊరికే అలా తీసుకోవాలి రాజుగారు, దానికి ఏమైనా కొలత ఉంటుందా? మనకి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకు క్రంచీగా రావడానికి కొంచెం రవ్వ యాడ్ చేస్తాం అంతే. సో ముందుగా మనం ఒకసారి దీంతో బాగా పిండి కలిపేసుకోవాలండి. సో ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం మనకు ఆ నెయ్యి అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోయి మనకు బాగుండదు తినేప్పుడు. సో మనం పాకం కూడా పెట్టుకోవచ్చా? దీంట్లో పెట్టేసుకుందాం. ఓకే. పంచదార. సో దీనికి ఎలాగో మనకి లేత పాకమేనా? యాలకుల పొడి. ఓకే. యాక్చువల్గా అంటే ఇలాంటివన్నీ మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి కాస్త టైం పడుతుంది, కానీ ఇప్పుడు జస్ట్ ఊరికే ఒక 1-2 డేస్కి అలా సరిపడా చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. వాటర్ ఇస్తారా? సో పిండి కొంచెం మనకు గట్టిగానే ఉండాలండి. సో జనరల్గా మనకి చెక్కలు కాదు, గవ్వలు చేసుకోవడానికి ఏమో పీటలు అవి దొరుకుతాయి, కానీ వీటికి ఏమీ ఉండదు అనుకుంటా కదా. ఉండదండి. ఇది కంపల్సరీ చేతితో చేసుకోవాల్సిందే. కాకపోతే గోర్మిటీలు బాగుంటాయి. సేమ్ ఇందాక మీరు చెప్పినట్టు ఆ గవ్వలు అంటే వాటి ఫ్యామిలీకి సంబంధించినట్టుగానే ఉంటాయి కదా. సో పిండి మనకు ఆల్మోస్ట్ గవ్వల పిండి ఉంటుంది. ఓకే. సో ఇలా కలిపేసి కొంచెం గట్టిగా ఉండాలి. సో దీన్ని మనం ఒక 10 నుంచి 15 నిమిషాలలో పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం మనకేంటంటే ఆ పిండి ఉప్పు కూడా వేసాం కదా, కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సో అప్పుడు మనకు ఈజీగా వస్తుంది. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో నేను ముందుగా కూడా కొంచెం పిండి రెడీ చేసి పెట్టానండి. యాక్చువల్గా పాకం మనం షిఫ్ట్ చేసేసుకుని ఇది పెట్టేసుకుందామా? పెట్టేద్దామండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. సో ఇలా పట్టేసుకుని ఇలా వేలుతో నొక్కుతూ దీన్ని ఇలా పుష్ చేస్తామండి మనకి. సో ఇలా వచ్చేస్తుంది మనకు కనుకలా. సో వెడల్పు ఎంత అనేది మనం చూసుకొని చేసుకోవచ్చు. సో ఇలా జస్ట్ మనకు వంకి షేప్లో వస్తుంది. సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే. ఓకే. సో వీటిని మనం ఒక్కొక్కటిగా మనం వేయించేసుకున్నాం. కొంచెం ఆయిల్ కూడా మనకు స్లో ఫైర్ లో చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇవి కొంచెం మందంగా వస్తాయి. అవును. కాకపోతే జనరల్ గా ఇంకా ఇంత పెద్ద పెద్దవి చేస్తారు, అవి తినడానికే రావు.
ఆ నోట్లోనే పట్టవు అసలు. మళ్ళీ వాటిని విరుపుకొని ఆ పక్కన గురికి ఈ సైజ్ బాగుంది. సైజ్ అనేది మన ఇష్టం. యా. సో ఎలాగో ఇవి కొద్దిగా టైం పట్టేలా ఉన్నాయి కాబట్టి మీరు కార్వింగ్ చేసి చూపించేస్తారా మాకు? ఓకేనండి. సో టొమాటోతో చేస్తున్నానండి. సో కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి. ఏంటి టొమాటోతో? స్టెప్ కట్ చూపిస్తున్నాను. స్టెప్ కట్. ఓకే. హెయిర్కి స్టెప్ కట్ తెలుసు, టొమాటోకి కూడా స్టెప్ కట్ ఉంటుంది. ఎస్. సో మధ్యలోంచి ఓకే. సో దీని పక్క నుంచి ఒకటి. సో అలా ఒక్కొక్కటిగా మనం తీసేయాలా? మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తామండి. ఓకే ఓకే. ఇవి అన్ని కిందకి వేసినవన్నీ చక్కగా పైకి తేలాయి ఇప్పుడు, అంటే Yes. కొంచెం వేగినట్టుంది. ఎస్ అండి. సో టొమాటో సైజ్ని బట్టి మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. అంటే కొంచెం ఆ సీడ్ పార్ట్ వచ్చేదాకానా, లేదు, లేకపోతే మొత్తం. వచ్చినా కూడా పర్వాలేదా? వచ్చినా కూడా పర్వాలేదండి. ఓకే. కొంచెం బాగా పచ్చి టైప్ లో ఉన్నది అయితే బాగుంటుందేమో కదా. కొంచెం గట్టిగా ఉండాలండి. సో అట్లా జ్యూస్ రాకుండా ఉంటే. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా ముందుకు పుష్ చేసుకోవాలి. ఇలా అన్ని కూడా ఒక్కొక్కటి అలా స్టెప్ వైజ్ గా సేమ్ ఎలా అయితే కట్ చేసి తీసామో అలాగే సేమ్ అదే అరేంజ్మెంట్ అండి. బట్ కొంచెం అలా ముందుకు పుష్ చేస్తూ అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా వస్తుంది. సో స్వాన్ చేసేప్పుడు కూడా మనం పంప్కిన్ లో కానీ ఇలా చేస్తాం, దోసకాయలో ఇలాగే మనం ఓపెన్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం కావాలంటే దీనికి ఏదన్నా తలకాయ లాంటి తగిలిచ్చేస్తే స్వాన్ అయిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్ కొంచెం ఇలా బెండ్ వస్తుంది, కొంచెం బల్బ్ ఉంటుంది కదా, అది కొంచెం నేచురల్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో అది యాడ్ చేసినా మనకు బాగా కనిపిస్తుంది. సో ఇంకొంచెం కలర్ రావాలి కదా. యా, ఇవి కొంచెం తిగ్గా ఉంటాయి కాబట్టి మనకి కాస్త టైం పడుతుంది, వేగడానికి టైం పడుతుంది. సో కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు పాకం కూడా లోపల వరకు బాగా పట్టేసి బాగుంటుంది. అంటే కొంచెం లైట్ పొరలుగా వచ్చినట్టుగా వస్తుంది పిండి లోపల, పాకం లోపల దాకా బాగా పట్టేస్తుంది. సో యాక్చువల్గా అంటే చాలా మటుకు గోరుమిటీలు తింటుంటే మనకి ఆ పైన పాకం బాగా పడుతుంది కదా. అంటే మోస్ట్లీ లోపల కొంచెం కొద్దిగా చప్పగానే అనిపిస్తూ ఉంటుంది. సో పైన తీపి మనకు అది సరిపోతుంది. సో ఇంకా కొంచెం కలర్ రావాలండి. ఓకే రాజు గారు. ఓకే అండి. సో ఈ కలర్ సరిపోతుంది మనకు. కొంచెం అలా పైన వేస్తూ ఉంటే మనకు అన్ని సైడ్లు బాగా పట్టేస్తుంది. ఓకే. సో మీరు అవి తిరిగేస్తూ ఉండండి. ప్లేట్ ఇస్తారా? సో నేను అరేంజ్ చేసేస్తాను. సో ఇంకా రెండు కూడా నేను చేసి పెట్టానండి. ఓకే రాజు గారు. ఓకే, తీసేసుకోవచ్చండి. సో కొంచెం డ్రై అయిన తర్వాత మనం డబ్బాల్లో తీసేసి నిల్వ చేసుకోవచ్చు. వావ్, బాగున్నాయి. పంచదార కాబట్టి మనకి యాక్చువల్గా ఫాస్ట్గా అది డ్రై అయిపోతాయి. సో ఫ్యాన్ కింద అట్లా పెట్టేస్తే తొందరగా డ్రై అయిపోతాయి, తొందరగా మనం తినేసేయచ్చు కూడా. యా, ఈ గవ్వలవి యాక్చువల్గా చేసి ఆరి డబ్బాల్లోకి వెళ్ళే దీంట్లోనే చాలా మటుకి అయిపోతాయి. అంతసేపు అంటే ఓపిక చేయాలి కదా, ఒక్కొక్కటి అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, గోరుమిటీలు రెడీ అండి. నైస్. చూసారు కదండి, గోరుమిటీలు రెడీ. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుమిటీలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్మా రవ్వ, ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని గోరుమిటీలో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో గోరుమిటీలు వేసి బాగా కలిపి పాకంలో నాననివ్వాలి. అంతే, గోరుమిటీలు రెడీ.